హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వర్క్ ఇందులో అనమాట. ఇది క్వాలిటీ కంట్రోల్ సన్ సెల్ అనేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఆఫీస్ అనమాట. సో వీళ్ళు ఇందులో హ్యావెల్స్కు సంబంధించిన 2 ఏటీఎస్లు పర్చేజ్ చేశారు. అవి ప్రాపర్గా వర్క్ చేయట్లేదంటే మనం రావడం జరిగింది. సో నా పేరు సందీప్ రెడ్డి, మీరు చూస్తున్నది ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈరోజు ఫుల్గా వర్షం పడుతుంది, కానీ మనం ఒక కస్టమర్తో 2 days బ్యాకే ఈరోజు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మనతో పాటు సైట్లో కూడా ఇంజనీర్, ఎలక్ట్రీషియన్ అందరూ అవైలబుల్ ఉండాలి కాబట్టి. ఎట్ సైడ్ ఉంది ఎంట్రీ, ఇట్లా పోవాలా? సో కస్టమర్ ఇవి 2 జనరేటర్స్ ఉన్నాయంటే కంపల్సరీగా 2 చేంజ్ అవర్స్, ఆటోమేటిక్ చేంజర్స్ కంపల్సరీగా పర్చేజ్ చేయాల్సిందే. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఏంటంటే గ్రీనరీ బాగుంటుంది. సో ఇది మొత్తానికి ఎలక్ట్రికల్ రూమ్లోకి వచ్చేసాము. ఇవి ఏటీఎస్లు అంటారు, ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్. సో ఒక ఈ కంట్రోలర్ అయితే బరస్ట్ అయిపోయింది డ్యూ టు హై వోల్టేజ్ అనమాట. ఇది కూడా ట్రిప్ అవుతుంది అంటున్నారు, ఇది కూడా చెక్ చేయాలి. ఇదైతే ఆల్రెడీ వోల్టేజ్ ద్వారా బరస్ట్ అయిపోయింది. అంటే మామూలుగా దీనికి లిమిట్ ఉంటుంది కదా, లిమిట్కి మించి 400 అట్లా వచ్చినట్టుంది. సో బరస్ట్ అయిపోయింది. చూడండి, డిస్ప్లేనే ఎగిరిపోయింది. సో ఇదే కంట్రోలర్, ఇది ఉంటేనే మనకు చేంజ్ ఓవర్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. చూస్తే డీజీ సోర్స్ అనమాట. సో ఈ డీజీ కూడా ఆన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం ఏం చేద్దామంటే పవర్ ఉంది కానీ ఇది తీసేస్తాం. ఇది క్లిప్, దీనికి సంబంధించిన క్లిప్. సో ఇవి క్లిప్ తీసేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇది బ్లింక్ అవుతుంది, ఈవీ కట్ అయిపోయింది. సో ఇది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యిందంటే పవర్ లేదన్నది. సో డీజీ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. సో అవైలబుల్ ఏం చేస్తారు, ట్రిప్ చేసుకుని ట్రిప్ లైట్ వచ్చింది అంటే ఇక్కడ ఆఫ్ లో ఉన్నాయి. సో మళ్ళీ డీజీ ఆన్ అయింది. సో డీజీ లైట్ వచ్చేసింది ఇక్కడ. సో మళ్ళీ మనము కాసేపు తర్వాత మళ్ళీ పవర్ వచ్చింది అనుకోండి, పవర్ రిస్టోర్ అయింది అనుకోండి. పవర్ వస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే రిస్టోర్ అయిందంటే క్లిప్ పెడుతున్నాను నేను. సో పవర్ రిస్టోర్ అయితే ఈ లైట్ స్టేబుల్ అయిపోతుంది. టవర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రయారిటీ వైజ్ ఈవీ సప్లై రావాలి కాబట్టి సో ఆఫ్ చేసుకుంది. సో వచ్చేసింది, ఈవీ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. సో డీజీ స్టాండ్ బేలో ఉంది. సో డీజీ ఆటో అయితే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో ఒకవేళ మాన్యువల్ అయితే మనం వెళ్ళి ఆఫ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఆటోమేటిక్ గానే ఫంక్షన్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను వద్దు, నాకు కావాల్సినప్పుడే నేను ఆన్ ఆఫ్ చేసుకుంటాను మాన్యువల్ కంటే కూడా ఫ్యాడీలో దీంట్లో కూడా మాన్యువల్ ఆప్షన్ ఉంది. సో చెప్తున్నాను. సో మాన్యువల్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మాన్యువల్, ఇక్కడ లాంగ్ ప్రింట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ A/M ఉంది కదా, ఇది లాంగ్ ప్రింట్ చేస్తే ఇది కిందికి వస్తుంది లైట్ రాగానే ఇది మాన్యువల్ అయిపోతుంది. సో మాన్యువల్ అయింది అనుకో, ఫస్ట్ సపోజ్ మాన్యువల్ కండిషన్ ఎట్లుంటుందంటే పవర్ పోయింది అనుకోండి, పవర్ పోతే ఆఫ్ గా ఏది కాదు, డీజీ మీరు ఇష్టం, అది మీరు ఆటోలో పెట్టుకుంటారా మాన్యువల్ పెట్టుకుంటారు, ఇది ఆఫ్ గా. సో ఇది మాన్యువల్ ఉంది కాబట్టి ఈవీ లేదు అయినా ఆఫ్ గా ఇది ఇట్లానే ఉంటుంది. ఇంకా అంటే డీజీ సోర్స్ కాబట్టి లైట్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆఫ్ చేసుకోవాలా. సో ఇక్కడ 2 ఉంది కదా, S2 అనేది డీజీ అనమాట. సో ఆన్ చేసుకోవాలి. సో ఇది మాన్యువల్. అంటే ఇన్ కేసు కొన్ని సైడ్లలో ఎట్లుందంటే నాకు నైట్ లో ఆటో వద్దు, నేనే మాన్యువల్ ఇలా ఆన్ చేసుకుంటాను, కొన్ని సైట్లు ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మాన్యువల్ ఆప్షన్. సో మనకి పవర్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ట్రిప్ చేసుకోవాలి మాన్యువల్ ఉంటే. సో ఇన్ కేసు అది ఆటోలో ఉందనుకోండి, షిఫ్ట్ చేసుకుంటారు. ఆటోలో పెట్టండి. సో షిఫ్ట్ చేసేసుకుంటారు. సో ఇట్లా ఇది ఆటోమేటిక్. ఇన్ కేసు మీకు హ్యాండిల్ ఆపరేషన్ తెలుసా, హ్యాండిల్ ఆపరేషన్ కూడా హ్యాండిల్ ఆపరేషన్ వచ్చేసి మాన్యువల్ పెడతారు. సో హ్యాండిల్ ఆపరేషన్ ఇట్లా ఉందనుకో స్విచ్, ఇది 1 ఈవీ 2 డీజీ ఇచ్చుకోవచ్చు. మీకు ఇంకో సెకండ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే సెకండ్ సోర్స్ కింద ఇది అదే ఇచ్చుకోవచ్చు. సో ఇది ఏం చేసుకోండి, ఫస్ట్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేసిన ట్రిప్ బటన్ నుంచి ఆఫ్ చేసేసిన. ఇక్కడ హ్యాండిల్ ఉంది, ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ సైడ్ పెట్టిన హ్యాండిల్.
పైకి లేపాలి, దీన్ని పైకి లేపాలి. పైకి లేపితే ఈబీ ఆన్ అయిపోయింది. సో ఇది మళ్ళీ మనకు ఇన్ కేసు ఈబీ వద్దు డీజీ కావాలనుకున్నాం అనుకో, డీజీ కావాలనుకుంటే ఏం చేస్తామంటే ట్రిప్ చేయాలి. ట్రిప్ చేసినాక మళ్ళీ దీనికి కిందికి ఉండదు, కిందికి లేదు. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ఉందా హోలు, నువ్వు నార్మల్ ఇట్లా అంటే ఈబీకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మనం ఏం చేయాలి, స్క్రూ డ్రైవర్ చేసి మళ్ళీ ఇంకా పైకి అనాలి. అప్పుడు జనరేటర్ వస్తుంది. ఎర్తింగ్ ఇవ్వలేదా? ఇవ్వలే బాగా ఎర్తింగ్ ఇవ్వలేదు. ఇచ్చిరా ఎర్తింగ్ పని చేస్తలేదు కదా. ఇండక్షన్ ఎందుకు వస్తుంది? ఇండక్షన్ వస్తుంది, ఎర్తింగ్ పని చేస్తాయి. ఎర్తింగ్ అసలు ఏది రావు కదా. షార్ట్ వస్తుంది. ఎర్తింగ్ పని చేస్తలేదు అంటుండే కరెక్ట్ గా ప్రాపర్ గా మరి లోపల దింపి వేసిరా ఎన్ని ఎడుతులు వేసిరా చెక్ చేసుకోండి. ఎర్తింగ్ దగ్గర కూడా చూడండి, చెప్పులు ఏమైతుంది. సో ఇది 5 అర్థం అయిపోయింది కదా. సో నేను ఇంకా ఆర్డర్ చేస్తా. సో వచ్చేసింది. ఎప్పుడు ఈ కండిషన్ ఇట్లా ఉంటుంది. సో జనరేటర్ మనకు అవసరమైనప్పుడే మనము ఆన్ చేస్తాం, లేకపోతే నాకు మీటర్ పెట్టి కూడా చూపిస్తాను. సో ఇది ఉంది కదా, ఇది కూడా పని చేస్తుంది. ఇది మీటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అది క్లైమ్ చేయాలి సార్. కంపెనీ ఏముండదో తెలియదు, మరి ఇస్తుందా ఇవ్వదా తెలియదు. అది ఇక్కడ జనరేటర్ న్యూట్రల్లో కూడా సప్లై ఎందుకు వస్తుంది అంటే, యాక్చువల్గా ఈ జనరేటర్ ఆన్ చేసినప్పుడు ఈ అవుట్ గోయింగ్ కేబుల్ ఉంటుంది కదండి, ఆ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ అనేది వీళ్ళు టర్మినేషన్ చేసేటప్పుడు అది లైట్గా ఎక్కడో బాడీకి టచ్ అయింది. సో బాడీ టచ్ అవ్వడం వల్ల ఆల్రెడీ వీళ్ళు జనరేటర్ బాడీకి కూడా ఎర్తింగ్ ఇస్తారు కదా, ఆ ఎర్తింగ్ నుంచి ఆ లీకేజ్ అంతా టోటల్గా స్ప్రెడ్ అయింది అనమాట. సో జనరల్గా వీళ్ళు ఒక మిస్టేక్ చేస్తారు. ఏం చేశారంటే ఈ బాడీ ఎర్తింగ్ నెక్స్ట్ ఈ జనరేటర్ సంబంధించిన న్యూట్రల్ గ్రౌండింగ్ ఈ రెండు కామన్ గా క్లబ్ చేస్తారు. ఈ రెండు క్లబ్ చేయకూడదు. మొత్తంకి ఒక జనరేటర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు మొత్తం 4 ఎర్త్ ప్లింతులు కావాలి. దీనికి 2 ఏవి న్యూట్రల్ గ్రౌండింగ్ 2, బాడీకి 2. సో పెద్ద జనరేటర్ అయితే, మామూలు చిన్నదైతే ఒకలా ఇన్ కేసు 100 kVA కన్నా లోపల ఉందనుకోండి, అప్పుడు దానికి సపరేట్, దీనికి ఒకటి దానికి ఒకటైనా సరిపోతుంది. పెద్ద జనరేటర్ అయితే దీనికి 2 దానికి 2 సపరేట్ ఎడుతులు తీసుకోవాలి. సో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.